వరుసగా నా మనుషులంతా ఖతమవుతారు. ఏం చేస్తుందా నీ పోలీసు? వస్తాడు, అడుగు. కౌరు పెట్టాను. ఎవడు? కమిషనర్. కబురు పెట్టారట? ఎందుకు సార్? డిన్నర్కి సార్. లేకపోతే ఏంటా? మంటల మీద మంటలు జరిగి మనుషుల మీద మనుషులు పోతుంటే ఏం చేస్తున్నారు మీరు? ఎంక్వైరీలో ఉన్నాం సార్, కానీ ప్రజలే కోఆపరేట్ చేయట్లేదు. ఎందువల్ల? చనిపోయిన వాళ్ళందరూ రౌడీ షీటర్స్ సార్. అలాంటి వాళ్ళు పోవడంతో పీడ వదిలింది అనుకుంటున్నారు ప్రజలు. వాళ్ళు రౌడీ షీటర్స్ కాదు, మా పార్టీ కార్యకర్తలు. సారీ సార్, వాళ్ళు రౌడీ షీటర్సే. చచ్చిన ఒక్కొక్కడి మీద 60-70 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. సరేనయ్యా, అలాగే అనుకుందాం. మరి శాంతి పద్ధతులు మాట ఏంటి? ఇప్పుడే ప్రశాంతంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. నీ వరుస వస్తుంటే నువ్వు ఆ కిల్లర్కే మద్దతుగా ఉన్నాయేంటి? నేను కూడా ప్రజల్లో ఒక్కడనేగా సార్. ఓహో, అయితే నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్స్. రోజులు బాగాలేవు. ప్రజల్లోనూ డిపార్ట్మెంట్లోనూ కూడా రెవల్యూషన్ పెరిగిపోతుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. హలో, ఇప్పుడు టైం ఎంత అయిందిరా? ఆర్ యు జోకింగ్? షో టైం చెప్పు బే. 12, but 5 to 12. నీ అన్న 5 నిమిషాల్లో చస్తున్నాడు రా. రక్షించుకోపో. ఏంటి మా అన్నయ్య చంపేస్తావా? హూ ద బ్లడీ హెల్ ఆర్ యు? కిల్లర్. షట్ అప్ యు రాస్కెల్. ఏం డార్లింగ్ అంత టెన్షన్ గా ఉన్నావు? ఏయ్ పక్కకి తప్పుకో. అన్నా ఏమైందన్నా? జరగండి. అన్నా అన్నయ్య, అన్నయ్య చచ్చిపోయావా? అన్నయ్య చచ్చిపోయావా? అన్నయ్య, అన్నయ్య ఏమైంది నీకు? పిచ్చి గిచ్చ పట్టలేగా? ఇంకా చచ్చిపోలేదా అన్నయ్య? చచ్చిపోవాలి ఈ పాటికి. ఇంకా బ్రతికే ఉన్నావా అన్నయ్య? ఇంకా బ్రతికే ఉన్నావా? మా అన్నయ్య బ్రతికే ఉన్నాడు. ఇంకా బ్రతికే గాంజా గిట్లా కొట్టినావరా? ఇంకా అర్ధరాత్రి గిట్లలో చేసి దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు. ఆ కిల్లర్ గాడు ఫోన్ చేశాడు. హీ ఫౌండ్ మీ. ఏమని చెప్పిండ్రా? 5 minutes. 5 minutes లో చంపేస్తాడన్నాడు. 5 minutes లో చంపేస్తాడన్నాడు. నేను 5 నిమిషాలు చంపేస్తాడన్నాడు. ఐ వాంట్ ప్రాబ్లమ్స్. I got it. I got the bloody killer. ఆ కిల్లర్ ఎవరో నాకు తెలిసిపోయింది. ఎవడ్రా వాడు? ఇన్స్పెక్టర్ అశోక్. రే తమ్మి, నీకు పిచ్చి ముద్రిందిరా. నిన్ను జల్దీ పాగల్ఖానాలో పెట్టాలి. లేకుంటే ఏంద్రా, గా అశోక్ గాడేమో అడ్రస్ లేకుండా పోయిండు, నువ్వేమో గాడే ఖూనీలు చేస్తున్నాడని లొలి చేస్తున్నావు. అడ్రస్ కాకపోయినా మర్డర్స్ చేయకూడదని రూల్ ఉందా? టెల్ మీ ఇస్ దేర్ ఎనీ సచ్ పాలసీ? టెల్ మీ. డెఫినెట్లీ వాడే. గురువు గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నడుసు. ఏం జరిగింది? ఎవడి పని చేసింది? ఆ అశోక్ గారు పారిపోయాడు అనుకుని పార్టీ చేసుకున్నాం. వాడే పగబట్టి చంపడానికి వచ్చాడు. అశోక్ గాడా ఇన్స్పెక్టర్ కిల్లర్ గా మారిండా? మా తమ్ముడు చెప్తే పిచ్చి వాగుడు అనుకున్నా గానీ ఇన్నాక నేను పిచ్చోన్నైనా. ఇంత ముందు మన వాళ్ళని చంపింది కూడా ఈడేనేమోనయ్యా. గంతే ఏంటది? ఆ అశోక్ గారు నెక్స్ట్ టార్గెట్ నేనే. వాడు ఇక్కడికి వచ్చి నన్ను చంపేస్తాడు నడుసు. నువ్వేం భయపడకు. నీకు నయ్యమయ్యే వరకు ఈ హాస్పిటల్ మొత్తం కబ్జా చేసి లోపలికి ఒక్క దోమ కూడా రాకుండా చూస్తా. దోమను రానివ్వకపోయినా పర్వాలేదు, నాకు వైద్యం చేసిన డాక్టర్ కూడా రానివ్వకుండా చేస్తారేమో మనకు ఉండాలి. అప్పుడు అశోక్ గారు చంపకుండా వైద్యం అంతగా నేను చేస్తాను. నువ్వేం ఫికర్ చేయ. ఈ హాస్పిటల్ మొత్తం మన మనుషులతో నింపుతా. నీ రూమ్ బయట మాత్రం ఒక వార్డ్ బాయ్ ని పెడతా. ఏం చేస్తావో నువ్వు కూడా జాగ్రత్త బాబు. ఇక నుంచి జాగ్రత్త పడాల్సింది మనం కాదు, వాడు. వస్తా. అలాగే. ఓం తస్సత్. నాకు తెలుసు సార్,
వీడిని చంపడానికే మీరు వచ్చారని. వీడు పరమ దుర్మార్గుడు సార్. వీడిని చంపి చాలా మంచి పని చేశారు సార్. సార్ ఇటు వెళ్తే డేంజర్ సార్. వెనక దారి నుంచి వెళ్ళండి సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. సార్ మంటల మీద మంటలు జరిగిపోతున్నాయి. వరుసగా లేపేస్తున్నాడు. నేను కూడా హిట్ లిస్ట్ లో ఉండే ఉంటాను. నన్ను కూడా వదిలిపెట్టడం. ఫుల్లున్నారు, తాగినా నిద్ర పట్టట్లేదు. 6 నిద్ర మాత్రం మింగినా నిద్ర పట్టట్లేదు. అంతకంటే ఎక్కువ మింగితే చచ్చిపోతానని భయం వేసేస్తుంది. ఆడు నన్ను చచ్చినా వదిలిపెట్టడం. ఆడు సీఐగా ఉన్నప్పుడు నానా మాటలు నన్ను అవమానించాను. అంతేకాదు మా ఇద్దరు సపోర్ట్ చేశాను. ఆడు నన్ను వదిలిపెట్టడం. నన్ను వదలడు, నన్ను వదలడు, నన్ను వదిలిపెట్టడం. చచ్చిపోయాడు, ఇడు చచ్చిపోయాడు, ఇడు చచ్చిపోయాడు, ఇడు చచ్చిపోయాడు, ఇడు చచ్చిపోయాడు. బాబోయ్, ఇంతమంది బ్లాక్ క్యాట్లను చంపేశాడంటే నన్ను వదిలిపెడతారా? వద్దు వద్దు, నన్ను అవ్వద్దు, నన్ను అవ్వద్దు, నన్ను అవ్వద్దు, తప్పదు. ఏమిటండి కలగన్నారా? ఏంటి నేను బతికే ఉన్నానా? బ్రతికే ఉన్నారు. నేను నమ్మను. నా చెయ్యిల్లు చేయలే పెట్టింది. అయితే ఇది కలే. ఈ కళ నిజం కాక ముందే మనం ఇక్కడి నుంచి దుకాణం ఇచ్చేద్దాం. ఎక్కడికి? భీమవరం. మరి మినిస్ట్రీ? బ్రతుకుంటే కదా మినిస్ట్రీ. రోజులు మారిపోయినాయి. ప్రజలు తిరగబడి నాలాంటి అవినీతి పనులు మంటలు చేసేస్తున్నారు. భీమవరం వెళ్ళి ఏం చేద్దామండి? బజ్జీలు అమ్ముకుందాం. ఇక్కడ రాకముందు అదేగా చేసాం. అందుకే ఎవరి పనాలు చేసుకుంటే మంచిది. కులవృత్తి మానుకురా గువ్వల చెన్నా అన్నారు. ఐ డోంట్ లైక్ దిస్ ఫారెస్ట్. నేను ఈ అడవిలో ఉండలేను. రేయ్, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు చచ్చే వరకు ఇక్కడ ఉండక తప్పదు. మనం ఇక్కడే ఉంటే వాడు అక్కడ ఎలా చేస్తాడు? సిటీ మొత్తం మన వాళ్ళని అరేంజ్ చేశా. వాడిని చంపి వాడి డెడ్ బాడీ మాత్రమే ఇక్కడికి తీసుకొస్తాం. అన్నా, వాడు మన వాళ్ళందరినీ సీరియల్ వేసేస్తున్నాడు. 1 by 1 మనల్ని కూడా వేసేస్తాడేమో. రేయ్, కిందికి పదరా. లోపలికి వస్తే నరికి పారేద్దాం. పదా.
నా డ్యూటీ నేను చేశాను. మీ డ్యూటీ మీరు చేయండి సార్. సార్, యు డిజర్వ్ ఇట్ మై బాయ్. నువ్వు కోర్టుకు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? మీరు నాకు ఉరిశిక్ష విధిస్తాను అంటే చెప్పుకోవాల్సింది చాలా ఉంది యువర్ ఆనర్. ఈ దేశం కోసం ఎన్నిసార్లైనా పుట్టి న్యాయం కోసం ఎన్నిసార్లైనా ఉరికంబం ఎక్కాలనిపిస్తుంది యువర్ ఆనర్. ఈ దేశం, ఈ న్యాయస్థానం పోలీసుల చేతికి లాఠీ ఎందుకు ఇచ్చిందో ఒక్కసారి చెబుతారా యువర్ ఆనర్? చట్టానికి భద్రత కల్పించడానికి, ప్రజల హక్కుల్ని కాపాడడానికి. అదే నిజమైతే పోలీసు లాఠీని చూసి కుక్కలు కూడా భయపడట్లేదు యువర్ ఆనర్. ఇక ప్రజల హక్కుల్ని ఎలా కాపాడాలి, చట్టానికి భద్రతను ఎలా కల్పించాలి? వయసుడిగిన ముసలోడి చేతిలోని ఊతకర్ర కన్నా హీనంగా పోలీసోడి చేతిలోని లాఠీ పనికి రాకుండా పోతే ఎలా సార్? పోలీసు వాడి చేతిలోని లాఠీ బడిపంతుల చేతిలోని బెత్తం కానప్పుడు విద్యార్థికి శిక్షణ, ఈ దేశ పౌరుడికి క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది సార్? తప్పు చేస్తే దేశ ప్రధానిని కూడా శిక్షించేంత గొప్పది మన న్యాయస్థానం. అలాంటి న్యాయస్థానం నుంచి నేరస్తులు తెలివిగా తప్పించుకుంటున్న ప్రేక్షకుల్లా చూస్తున్నాం. ఎక్కడో ఒకడు జింక మెడ నరికితే, ఇంకెక్కడో మరొకడు జింక మాంసం తింటే బంధులు, అసెంబ్లీలో ధర్నాలు, ఎంక్వైరీలు, కమిషన్. మరిక్కడ ప్రతిరోజు మనుషులను చంపుకు తింటున్న గూండా నాయకులపై వెయ్యర ఎంక్వైరీలు, కమిషన్లు యువర్ ఆనర్. అంటే జింకకున్న విలువ వీళ్ళకి ఓటేసి గెలిపించిన ప్రజలకు లేదా యువర్ ఆనర్? గూండా రాజకీయ నాయకులపై 2 మూరల లాఠీతో చార్జ్ చేస్తే దానికి బంధులు, రాస్తారోకోలు నిర్వహించడానికి అసెంబ్లీ నుంచి పంచలగట్టుకొని పరిగెత్తుకొస్తారు రాజకీయ నాయకులు. అదే మా పోలీసులు మందు పాత్రలకు ఎంతమంది బలైపోయినా కనీసం సంతాపం కూడా ప్రకటించరు యువర్ ఆనర్. ఇదెక్కడి న్యాయం యువర్ ఆనర్? గూండాయిజాన్ని పెంచి పోషిస్తున్న ఈ చట్టాల్ని మార్చాలనిపించడం లేదా సార్? మార్చండి. బూజు పట్టిన ఈ చట్టాల్ని మార్చండి. అరువు తెచ్చుకున్న తెల్లదొరల చట్టాల్ని మార్చండి సార్. నడి రోడ్లో ఓ గూండా హత్య చేస్తే వాడిని అక్కడే ఉరి తీసేయండి. ఓ అబలను మానభంగం చేసి ఆమె నిండు 100 ఏళ్ల జీవితాన్ని పాడు చేసిన కామాంధుణ్ణి అక్కడే కొజ్జగా మార్చండి. జేబులు కత్తిరించేవాడి చేతులు కత్తిరించండి. దోపిడీలు చేసేవాడి కాళ్ళు విరిసేయండి. మాఫియా అన్నవాడి మెడ నరికేయండి సార్, నరికేయండి. నువ్వు ఒక పోలీసు అన్న మాట మర్చిపోయి నియంతలా మాట్లాడుతున్నావు. నేను పోలీసుగా నిజాయితీగా బ్రతికినంత కాలం నా చేతులు విరిసేశారు. నేను బరి తెగించి నియంతగా మారిన తర్వాత ఈ సిటీ పోలీస్ స్టేషన్ రికార్డులన్నీ తెప్పించుకొని చూడండి సార్. నేరాల సంఖ్య ఎంత తగ్గిందో, కనీసం ఒక్క పిక్ పాకెట్ కేసు అయినా నమోదైందేమో చూడండి సార్, చూడండి సార్. స్వామిని, నరసింహాన్ని చంపి నేను చట్టం దృష్టిలో హంతకుణ్ణి కావచ్చు, కానీ వాళ్ళని నేను చంపింది నా భార్యనో బిడ్డనో చంపారన్న పగతో కాదు సార్. ఇదే కోర్టు బయటవాడు న్యాయాన్ని పాన్ షాపులో కిళ్ళీ నమిలినట్టు నమిలి ఊసి పారేస్తానన్నాడు సార్. న్యాయదేవతను కొంటా అన్నాడు సార్. వాడిని అలాగే వదిలేస్తే రేపు న్యాయదేవతని ఇంకేమన్నా అంటాడేమోనన్న భయంతో చంపేశాను సార్, చంపేశాను. ఇప్పుడు నేను మీ ముందు తలెత్తుకొని నిలబడతాను సార్. మీరు వేసే ఉరిశిక్షని సగర్వంగా స్వీకరిస్తాను సార్, సగర్వంగా స్వీకరిస్తాను. ఉరి తీసేయండి సార్. ఉరి తీసే ముందు నా ఈ చివరి కోరిక వినండి. పోలీసు చేతికిచ్చిన లాఠీకి పవర్ ఇవ్వండి సార్.
అప్పుడైనా పోలీసు నెత్తి మీద ఉన్న 3 సింహాలు గర్వంగా తలెత్తుకుంటాయి. పోలీసులు రాజకీయ నాయకులకు కాపలా కాసే కుక్కలు కాదని చెప్పండి సార్. అప్పుడైనా పోలీసు భుజాల మీద ఉన్న నక్షత్రాలు విష్ణు చక్రాలై అవినీతిని తెగ నరుకుతాయి. పోలీసులు యంత్రాలు కాదని చెప్పండి సార్. వాళ్ళ పదఘట్టనలు ఈ దేశ అవినీతి గుండెపై ఉక్కుపాదమై అణిచివేస్తాయి. చెప్పండి సార్, నా ఈ ఆఖరి కోరిక తీరుస్తారా సార్? చెప్పండి సార్. ఐఎమ్ సారీ మిస్టర్ అశోక్. మనిషిగా నీ ఆవేదన నాకు అర్థమైనా జడ్జిగా చట్టాన్ని మార్చే శక్తి నాకు లేదు. ద జడ్జిమెంట్ ఈజ్ రిజర్వ్డ్. Hey! మాఫియా